ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం అష్టాదశ అధ్యాయ. విష్ణువు యమునిని ఊరడించుట. నారదుడు అంబరీషునితో ఇట్లు పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలు విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూసిన దాంట్లో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధ కలిగించినచో దానివలన దాని ఫలమును జీవితాంతము ఉండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతం చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధయాగములు అనంతరము అవబృద్ధ స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించువారు కురుక్షేత్రమునకు పోవనక్కర్లేదు. సరస్వతి మున్నగు తీర్థముల అందు స్నానమాడక్కర్లేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నను శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును పొందెదరు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ వ్రతము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదములను చేరుటలో ఆశ్చర్యమేముంది? మన అందరికీ సృష్టించి సర్వజగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వారిని సేవించువారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేముంది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట, వారిని రక్షించుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకు ఎప్పుడునూ అశుభము ఉండదు కదా. జన్మ మృత్యు జరావ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ప్రయత్నించో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన ఆ సేవకుడికి పాపముండదు, ఆ అధికారికి పాపముండదు. వానికి ఎట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, స్వామి, మీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడినైతిని, అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతంతో భూమిని పరిపాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలనించో నేను తండ్రికి గయా శ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాపర, నా ఈ కోరికను తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపగలను అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగా అతనిలో నీవు విరోధము పడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోదుము. జరిగిందంతయు శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు, మనను రక్షించగల దండధరుడు, మరలా ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడొకటి చేత అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకే పోదుమని యమధర్మరాజును వెంటబెట్టుకుని క్షీరసముద్రము కడకి వెళ్ళెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్య యోగములతో కూడినవాడును పురుషోత్తముడగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిని చూచి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటికి వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నదేమి? అతన్ని శిరస్సు వంచుకొని ఏల ఉండెను? బ్రహ్మ ఈ విషయమును చెప్పమని అడిగెను.
అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అతడు చాలా దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్య పరాయణుడగు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయవుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముణ్ణి కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతి మాలను శ్వేత ద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనా విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడవను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుని ఎట్లు విడుచెదను? అప్పుడు విష్ణువు, యమధర్మరాజా, నీ దుఃఖము పోవటకు నేను ఒక ఉపాయమును చెప్పుదును. నేను కీర్తిమంతునకు 10,000 సంవత్సరములను ఆయుష్గా ఇచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు పూర్తి అయినవి. ఆ తర్వాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టమైన వేదోక్తములకు సదాచారములు నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపబలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరును జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమును ప్రవర్తింప చేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొంతమంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటింతురు. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. వైశాఖ మాస వ్రతము మందు భాగమును కూడా నీకు ఇప్పింతును. వైశాఖ వ్రతము ఆచరించు వారందరూ నీకు భాగమిచ్చినట్లుగా చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి కూడా నీకు భాగము వచ్చినట్లుగా చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనను వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినమును స్నానం చేసి నీకు అర్ఘ్యముని ఇయ్యవలెను. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పించవలను. అట్లు చెయ్యని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతము ఆచరించిన వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమిచ్చి తర్వాత వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదించవలెను. యముని పేరుతో దానమియ్యవలను. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమును అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థములై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి నీ లోకమును పొందెదరు. ధర్మాధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యమునియని వారిని విఘ్నములను కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటగా కీర్తిమంతునికి చెప్పి నీకు భాగమును ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారముకొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానము అయ్యెను. బ్రహ్మయు యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషంతో తన నగరమునకు వెళ్ళెను.
శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటలను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలందరూ వైశాఖ వ్రతము ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినము స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలశమును దధ్యాన్నమును సమర్పించుచుండిరి. యమధర్మరాజునకు అర్ఘ్యము మున్నగు వారిని నీయరించో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇయ్యవలెను. వైశాఖ పూర్ణిమనందు జలకలశమును దధ్యాన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుకు అర్పించవలెను. అటు తర్వాత పితృదేవతలను గురువులను పూజించవలెను. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి ఇయ్యవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు ఇయ్యవలెను. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతోషించి మరిన్ని వరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతము ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతము ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రతో ఉన్న వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపచేసెను. వైశాఖ మాస వ్రతములను అన్నియూ లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభుడగు వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యం ఉన్నవారికి మాత్రమే వైశాఖ ధర్మముల అంద ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ సురాకృతము వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవి మహాముని పూర్వము మన్వంతరమున నున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశములకు చెందిన వేణుడు నుంచి మంచివాడని అంటివి. నీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని బాగా వివరించమని అడిగెను. శృతదేవుడును రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పమువాడు, నేను చెప్పిన వేణుడు మరొక కల్పమువాడు. మంచి చెడుల వారి చరిత్రలనే మనము మంచి చెడులుగా గుర్తుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తర్వాత వేణుడి చెడ్డతనము దుష్టత మనము గమనించవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 18 అధ్యాయः సంపూర్ణం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్.